ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఘోర ఓటమి పాలయ్యారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇరాన్తో డీల్ క్లోజ్ అయిందని చెబుతున్న వైట్ హౌస్ దాటి బయటకు వస్తే అమెరికా మీడియాతో పాటు సోషల్ మీడియా అమెరికా ఎనలిస్టులు మాత్రం డీల్పై పెదవి విరుస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఘోర ఓటమి పాలైందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించిన అమెరికా ప్రస్తుతం అదే జోరును కొనసాగించలేదని అమెరికన్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి నుంచి పరువు కాపాడుకునేందుకు మాత్రమే ట్రంప్ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు అమెరికా మీడియా కోడై కూస్తోంది. ఈ డీల్ వాస్తవానికి అమెరికా ఓటమే అని అమెరికన్లు బలంగా నమ్ముతున్నారు. ఇక అమెరికన్లు ఇరాన్ డీల్ గురించి ఎలా స్పందిస్తున్నారో ఒక లుక్కేద్దాం. అనవసరంగా ఇరాన్పై యుద్ధానికి దిగి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరువు పోగొట్టుకున్నాడు. ఇస్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉచ్చులో పడి ట్రంప్ ఇరాన్ యుద్ధంలో ఘోర ఓటమిని చవిచూశారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సమ్మిట్లో ట్రంప్ కాస్త ముభావంగా కనిపించాడు. ఇరాన్పై విజయం సాధించిన ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. ఇక వైట్ హౌస్ తప్పించి అమెరికాలోని మిగతా చోట్ల ఎక్కడా ప్రజలు కానీ, మీడియా కానీ, ఎనలిస్టులు కానీ ట్రంప్ వాదనతో ఏకీభవించడం లేదు. ఇరాన్లో ట్రంప్ ఘోరంగా ఓడిపోయాడని చెబుతున్నారు. సుమారు 100 రోజుల పాటు ఇరాన్తో యుద్ధం చేసి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేశారు. ఈ యుద్ధంలో మిలిటరీ పూర్తిగా ధ్వంసమైంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లను ఇరాన్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ట్రంప్ నెతన్యాహు నిర్వాకానికి హార్మోజ్ జలసంధి ద్వారా రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. అమెరికాలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ట్రంప్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ప్రజలు తమ అసహనాన్ని ఓట్ల రూపంలో ట్రంప్కి చూపించబోతున్నారు. ఇక ట్రంప్ సుమారు 100 రోజుల పాటు ఇరాన్తో యుద్ధం చేసిన తర్వాత కానీ ఆయనకు తత్వం బోధపడలేదు. ఇక ఇరాన్తో 14 పాయింట్ల సంప్రదింపుల విషయానికి వస్తే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు యుద్ధంలో ధ్వంసం, టెహ్రాన్తో పాటు ఇతర నగరాల పునర్నిర్మాణానికి $300 బిలియన్ వరకు పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. దీనికి అమెరికా సానుకూలంగా స్పందించింది. విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన డబ్బును విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే దీనిపై అమెరికా నాయకుల్లో వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా $25 బిలియన్ విడుదల చేస్తామని, శాంతి ఒప్పందం సవ్యంగా సాగితే మరికొంత డబ్బు విడుదల చేస్తామని చెబుతోంది. మొత్తానికి చూస్తే అమెరికా ఈ సంప్రదింపుల్లో ఒక మెట్టు దిగిందని చెప్పుకోవచ్చు. దీన్ని టెహ్రాన్ తమకు అనుకూలంగా మలుచుకుంది. అమెరికాపై విజయం సాధించామని ఇరాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఇటీవల CBS ఫేస్ ది నేషన్ ఇంటర్వ్యూలో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ ఇంటర్వ్యూలో ఇది మరింత తేటతెల్లం అయింది. CBN ఇంటర్వ్యూలో హెగ్సెత్ మాట్లాడుతూ హార్మోజ్ జలసంధిపై తాము పట్టు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మిలిటరీ ఒత్తిడి పెంచి ఇరాన్ను దారికి తెచ్చుకున్నామన్నారు. అయితే దీనికి జర్నలిస్టు తక్షణమే స్పందిస్తూ హార్మోజ్ జలసంధిని తెరవడానికి కొన్ని వారాల పాటు రాత్రనక పగలనక సంప్రదింపులు జరిపిన తర్వాతనే తెరుచుకుందని, అది కూడా శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో డీల్పై సంతకాలు జరిగిన తర్వాతే తెరుస్తారని జర్నలిస్ట్ మార్గరెట్ బెర్నన్ గుర్తు చేశారు. ఒకవేళ మీరన్నట్టు హార్మోజ్పై పూర్తి కంట్రోల్ ఉందని చెబుతున్నారు. మరి హార్మోజ్ జలసంధిని తెరపించడానికి దీనిపై అమెరికా ఎందుకు పెద్ద ఎత్తున బేరసారాలు చేయాల్సొచ్చిందని ఆమె హెగ్సెత్ను నిలదీశారు. దీనిపై హెగ్సెత్ సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జర్నలిస్టు ప్రశ్నకు హెగ్సెత్ జవాబు చెప్పడంలో తడబడ్డాడని చర్చకు దారితీసింది. ఒకవేళ హార్మోజ్లో అమెరికా మిలిటరీ గట్టి పట్టుంటే జలసంధిని తెరపించడానికి ఇంత సుదీర్ఘకాలం ఎందుకు పట్టిందన్న చర్చ అమెరికా సోషల్ మీడియాలో మొదలైంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక అమెరికాతో పాటు మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు మాత్రం సంప్రదింపుల్లో ఇరాన్పై చేయి సాధించిందని బలంగా నమ్ముతున్నారు. ఇరాన్ వద్ద బలమైన ఆయుధం హార్మోజ్. ఇక్కడ నుంచి గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించడంతో వేరే గత్యంతరం లేక అమెరికా ఇరాన్ షరతులకు లొంగాల్సొచ్చిందని టాక్ బలంగా వినిపిస్తోంది. డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ సెత్ మౌల్టన్ అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఫ్రేమ్వర్క్ డీల్ని సరెండర్ డాక్యుమెంట్ అని కమెంట్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముందు ట్రంప్ పూర్తిగా లొంగిపోయాడని మౌల్టన్ అన్నారు. ట్రంప్ డీల్ని చూసి అమెరికా ప్రజలు నవ్వుకుంటున్నారని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు మండిపడ్డారు. ట్రంప్ విజయం నాదే అంటూ గొంతు చించుకొని అరుస్తున్నా యావత్ ప్రపంచం మాత్రం నమ్మడం లేదు. ఇక ట్రంప్ మాత్రం తమ మిలిటరీ ఒత్తిడి వల్లే ఇరాన్ దారికొచ్చిందని బుకాయిస్తున్నాడు. తాము ఒత్తిడి చేయడం వల్లే టేబుల్ వద్దకొచ్చిందన్నారు.
ఇప్పటికీ హోర్మోజ్ తమ కంట్రోల్లో ఉందని, ఇరాన్ అణుబాంబులు తయారు చేయదని హామీ ఇచ్చిందని చెబుతున్నాడు ట్రంప్. కానీ డీల్కు సంబంధించిన వివరాలు చూస్తే ట్రంప్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అణ్వాయుధాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 60 రోజుల పాటు దీనిపై సంప్రదింపులకు గడువు పొడిగించుకున్నారు. ఇక డీల్లో కీలకమైన ఒప్పందాల విషయానికొస్తే ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయడం, అంటే ఇరాన్ ఆయిల్ని గ్లోబల్ మార్కెట్లో విక్రయించుకోవడానికి అనుమతించడం. రెండోది, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్ను పూర్తిగా నేలమట్టం చేశాయి. వాటి పునర్నిర్మాణానికి $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్కి డిమాండ్ పెరిగింది. దీనికి అమెరికా అంగీకరించిందని ఇరాన్ చెందిన ప్రభుత్వం మీడియా మెహర్ న్యూస్ వెల్లడించింది. అయితే పాశ్చాత్య మీడియాతో పాటు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ మాత్రం దీనిపై విభిన్న కథనాల్ని ప్రచురించాయి. ఇక ఎస్వైటీ మాత్రం ఇరాన్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్కు ట్రంప్ అంగీకరించారని వెల్లడించింది. ప్రైవేట్ సెక్టార్ను రంగంలోకి దించుతుందని ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నార్, స్టీవ్ విట్కాఫ్ లాంటి వారికి నిర్మాణ పనులు అప్పచెప్పే అవకాశాలున్నాయని ఎస్వైటీ వివరించింది. ఇరాన్ చేతికి బిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బు చేతులు మారుతుంది అన్న వార్తలు మీడియాలో రాగానే ట్రంప్ వెంటనే స్పందించి ఇరాన్కు నగదు రూపంలో డబ్బు ఇవ్వమని చెప్పారు. ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్ అణు ప్లాంట్లను ధ్వంసం చేసింది. ప్రాంతీయంగా ఇరాన్ను బలహీనపరిచింది. దీంతో ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఈ ఏడాది మే 2వ వారంలో పెంటగాన్ ఇరాన్ యుద్ధంలో అమెరికా సుమారు 25 నుంచి $29 బిలియన్ వ్యయం చేసినట్లు ప్రకటించింది. ఇక ట్రంప్కు రాజకీయంగా స్వదేశంలో సెగ తగిలింది. రాజకీయంగా ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. ఇక పెట్రోల్ ధరలు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా చుక్కల్నంటాయి. ఇది రాజకీయంగా ట్రంప్కు దెబ్బే. అందుకే ట్రంప్ ఆదరాబాదరాగా ఇరాన్తో డీల్ కుదుర్చుకోవడానికి మొగ్గు చూపాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా జూలై 4న 250 వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ వార్షికోత్సవాలపై యుద్ధం నీలినీడలు కమ్ముకోరాదని ట్రంప్ భావించారు. అదీ కాకుండా నెతన్యాహు గత 25 సంవత్సరాల నుంచి ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేస్తోందని, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి అనవసరంగా ట్రంప్ని రెచ్చగొట్టాడు. ఇక నెతన్యాహు ఉచ్చులో నేరుగా ట్రంప్ పడ్డాడు. ఇక డెమోక్రాట్లు మాత్రం అనవసరంగా యుద్ధానికి దిగి అమెరికా పరువును బజారుకి ఇచ్చాడని ట్రంప్పై మండిపడుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఇరాన్తో డీల్ నిలబడుతుందా లేదా అనేది అసలు ప్రశ్న. యావత్ ప్రపంచం అమెరికాను సూపర్ పవర్గా భావించేది. మరి అదే సూపర్ పవర్ ప్రస్తుతం ఇరాన్ ముందు బేలగా నిలబడి దేహీ అంటూ డీల్ కుదుర్చుకోవాలని ప్రాధేయపడ్డం సాధారణ అమెరికన్కు మాత్రం మింగుడు పట్టం లేదు. తమ పరువును హోర్ముజ్ జలసంధిలో ముంచాడని ట్రంప్పై మండిపడుతున్నారు. వాట్ ఏ గ్రేట్ ఫాల్ అంటూ ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నారు.